జనాల్ని దొంగలు మోసం చేస్తారు, కానీ ఈ సిచ్యువేషన్ లో దొంగలే దొంగల్ని మోసం చేస్తున్నారు. అది ఎలా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఇంటి తలుపేసావా? వేసానండి. అమ్మయ్యా. ఎందుకండి అమ్మయ్య అంటున్నారు? లోపల బోల్ డబ్బు ఉంది కదే. బీరువాలో డబ్బులు ఏమి లేవండి. ఏమే దొంగలు పడితే అవన్నీ కొట్టేస్తారని చెప్పి పొద్దున్నే డస్ట్బిన్ లో వేసాను. ఎంత పని చేసావే? ఏం చేశానండి? చెత్త తీసుకెళ్ళి ఎందాక పడేసాను బయట. నానా ఏంటి? నాకు చాక్లెట్ తినిపివా? చాక్లెట్ తినకూడదు నాన్న. ఎందుకు నానా? చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోయి పళ్ళు ఊడిపోతాయి, అర్థమైందా? మరి నీకెందుకు నాన్న? 2 పళ్ళు ఊడిపోయాయి. ఇవి పళ్ళు ఊడిపోవడం కాదు నాన్న, పళ్ళు రాలడం అంటారులేమ్మా. అంటే డార్లింగ్ అని పిలిచాను, అమ్మ కొట్టింది. డార్లింగ్ అని పిలిస్తే మమ్మీ కొట్టిందా? నేను పని మనిషిని పిలిచానులే. ట్రైన్ టైం అయిపోతుంది పద. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా. లోకర్ తాళం వేసావా? వేయలేదండి. ఎందుకే? ఏమి తాళా లేకుండా ఉంటేనే ఇంట్లో ఏమీ లేదని దొంగలు పడరండి. హలో, ఏంటి మా ఇంట్లో దొంగలు పడ్డారా? ఇంకా మా ఇంట్లో దొంగలు పడ్డారంటే అయ్యి ఇప్పుడు ఎలా అండి? మనం ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసే వాళ్ళంగా. దొంగలు పడ్డారు, ఉన్నదంతా దోసుకెళ్ళిపోయారు. నీ ఇంకా నువ్వు నీ ఏదో ఆటోలు. ఇగో ఇప్పుడు ఈ ట్రైన్ లోకి వెళ్ళంగానే మొత్తం అంతా రెడీగా ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా అందరికి ఇచ్చేసి పోయింది మొత్తం అంతా కలిసి సెటిల్ చేసేయాలి. బిస్కెట్ లో కలిపావా? కలిపానండి. మనం తిన్నాక ఏం తెచ్చావు? మనకు కూడా అవే తెచ్చానండి. మనకి అయితే ఆవిడ కంటే మెంటల్ దాని అంటే కలిపినవి సపరేట్ గా కలపనివి సపరేట్ గా తెచ్చాను. ఓహో, 2 సపరేట్ తెచ్చావా? ఇగో త్వరగా పద, జాగ్రత్తగా మేనేజ్ చేయి, అర్థమైందా? పద. అమ్మయ్య, ఇవే మన టికెట్లు. చెప్పింది గుర్తుందిగా? ఎందుకు గుర్తులేదండి? ప్రతిసారి చేసేదేగా. ట్రైన్ లో మంచి ఫ్యామిలీ లాగా ఎంటర్ అవడము, తినే పదార్థాల్లో మత్తు పదార్థం చల్లడం, వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళందరినీ దోచుకుని మనం వెళ్ళిపోవడం. సూపర్. ఎవరో మంచి ఫ్యామిలీ వచ్చింది, ఇదే మంచి టైం. అలాగేనండి. గురుగారు సీట్ నెంబర్లు కనబడలేదు, ఎక్కడ ఉంటాయి? ఆ సీట్ నెంబర్ సీట్ కింద ఉంటాయండి. ఆ సీట్ కింద కాదు, ఇక్కడ. మీ ఆవిడ మెడలో 24 క్యారెట్స్ గోల్డా? లేదు, కాకరకాయ గోల్డ్. అదేంటి? జోక్ చేసా. మీ ఆవిడ మెడలో చెప్పుకో చూద్దాం. కాకరకాయ కాదు, నిజంగా క్యారెట్ గోల్డే. జోక్ చేశారు కదా? నువ్వు చేసిన జోకే. ఎవరు? మీ తాత స్కూల్ డ్రెస్ వేశారు? కాదు, మా అబ్బాయి తాత పోలుతో పుట్టాడు. ఎక్కడికి వెళ్తున్నారు? నేనా? కేరళ. ఇది వైజాగ్ వెళ్తుంది కదండి? తెలుసు, వైజాగ్ లో వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి కేరళ వెళ్తాం. అదే ముందు కేరళ వెళ్ళొచ్చు కదా. అక్కడి నుంచి వస్తాను, 2 రోజులు ఎక్కడ ఉండి మళ్ళీ వెళ్దామని. మీరెక్కడికి? దుబాయ్. దుబాయ్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కడ కదా, ట్రైన్ ఎక్కడ ఏంటి? టికెట్లు తీసుకున్నా తెలిసింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, వైజాగ్ తీసుకెళ్ళి దుబాయ్ అని చెప్పేస్తాను మా వాళ్ళకి. నమ్మేస్తారా? ఆల్రెడీ హైదరాబాద్ అమెరికా అని చెప్పాను, నమ్మేశారు వీళ్ళు. ఏం చేస్తుంటారు ఏంటి? గోదావరి నది ఉంది కదా, అది లీజుకు తీసుకున్నా. దేనికి? ట్రైన్ లో చూడడానికి బాగుంటది కదా. అదేంటి అందరూ ఫ్రీగా చూస్తారు కదా? తర్వాత తెలిసింది ఫ్రీ చూడొచ్చని. మీరేం చేస్తుంటారు? మాకు వైజాగ్ లో చేపల చెరువులు ఉన్నాయిలేండి. ఎక్కడ? ఇప్పుడు బీచ్ ఉంది కదా. బీచ్ ఉంది, అది అప్పుడు మేము చేపల చెరువులు లేండి, అంతా కలిపి సముద్రం చేస్తాయి ఇప్పుడే. అవును, మన ఇద్దరం వెళ్తున్నాం, ఎవరో ప్రయాణికులు లేరు, తోడి ప్రయాణికులు ఎలాగా? ఉంటారులేండి, అలా ముందులో ఎక్కుతారు. మీరేమైనా తింటారా? వద్దులేండి, తిన్నానండి. ఆపండి ఆపండి అన్నా. చిచి, ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చోకూడదా? కూర్చోడవా? కూర్చోడు, అలా కూర్చోకూడదు, మామూలు కూర్చోవాలి. ట్రైన్ వెళ్ళలేదు, ఇంకా ట్రైన్ ఇంకా బయలుదేరలేదన్నా. బయలుదేరిపోయింది. మరి ఒకట్లేదండి మీరు అందరూ? ఓ మేము కదా. ఈ ట్రైన్ ఎటు వెళ్తుందన్నా? ఇటు వెళ్తుందండి. ఇటు వెళ్తుందా? మీరు ఇటు పక్క వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళాలండి. మరి ఇటు పక్క ఎందుకు? ఎలాగ ఇటు పక్క వస్తుంది కదండి. ఏం పేరు? ఎప్పుడు ఏం చేస్తుంటారేంటి? ఈత నేర్పుతానే. ఎవరికి? చేపలకే. అవి కాదు, ఇంకేం చేస్తుంటారని. మేసాలు తెప్పడం నేర్పెట్టానా. ఎవరికి? రైలుకి. ఎలా తిప్పని నేర్పిస్తారు? మేసాలు తిప్పుకోండి అంటానా, తిప్పేసుకుంటే. ఏం చూస్తున్నారు? ఇదేం బ్రిడ్జ్ అండి? ఇది గోదావరి బ్రిడ్జ్.
ఏం చూస్తున్నారు? మొన్న ఒక చేపకి ఈత నేర్పినది చేప కనిపించట్లేదా? ఏం ఆలోచిస్తున్నారండి? ఆ చేప ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. దేనికి? అక్కడ కొన్ని ఒక చేప ఉంది ఈత రావట్లేదు నేర్పించడానికి వెళ్తున్నాను. ఏమన్నా నాకు డౌట్, ట్రైన్ లో వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళచ్చు? బేషుగ్గా వెళ్ళొచ్చు. ఏంటి ఇక్కడ? నేను అడిగాను ట్రైన్ లేదు వెళ్ళొచ్చా అన్నావు. మరి వెళ్తున్నాను కదా. ఇక్కడ కాదురా బాబు, దానికి ఎక్కడ బాత్రూమ్ ఉండదు, అక్కడికి వెళ్ళు. బాత్రూమ్ లో కిటికీ ఉంటుందా? ఉంటది, వెళ్ళండి. మా అబ్బాయి చేతేలే చిన్నపిల్లడు అసలు గేడు ఈ నోట్లో వెళ్ళి పెట్టుకున్నాడు, మంచిది కదా పిల్లలకి. చేతి చేసి చాలా డేంజర్. ఏదో ఒకసారి తీయమనండి. అరే దున్నపోతా, కుక్క, నక్క, పందే. పెట్టండి పెట్టండి పెట్టండి. ఏం చేస్తాడు పిల్లడు? అమ్మ నా ఊళ్ళు తిడతాడు. ఏది మళ్ళీ తీయమనే? అరే నాకు పెట్టలేండి. ఇప్పుడు తెచ్చమనండి ఒకసారి. తీయండి ఒకసారి. తీయే 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 అది ఉండాలి. ఏమని తింటారా? తింటానే. ఏం తింటారు? సాయంత్రం, మధ్యాహ్నం, పొద్దున్నే. సరే ఏం తింటారా? మేము తెచ్చుకున్నాండి, మీరు కూడా తినొచ్చు మాతో పాటు. ఏమే మనం తెచ్చుకుంది పులిహోర తెచ్చావా? అయ్యే మేము పులిహోరే. అబ్బా కలిపించుకున్నా. వద్దులేండి, మేము మా సపరేట్ తెచ్చుకున్నాము. ఏం సార్ కొంచెం పులిహోర ఏం తీసుకుంటారా? మీరు తీసుకుంటారు కొంచెం పులిహోరా? బాగా కలిపి చేసాం. మేము బాగా కలిపామండి. మీరు తినండి ఫస్ట్, మేము తింటాంలే. సరే మార్చుకున్నానండి. ఓకే, ఇంకా హ్యాపీ. తినండి 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 తినండి. మీరు అది కంగారు పడుతారంటే తినండి. తినే తినే తినే. చిన్నపిల్లల్ని కాపాడుకోవాలి మనం. నువ్వు తినంటే నువ్వు తినే నువ్వు. మంచి నిద్ర అయిందండి. అమ్మోని నిద్ర కాదండి బాబు. ఏమండి నా చైను? ఏమండి నా ఉంగరాలు? నా ఉంగరాలు నాయే చేయను. మన తిప్పడాడే తిప్పుడు తిప్పుడు. దొంగ కొట్టేసేదే, కొట్టేసాడు దొంగ. ఎవరు సార్? దొంగ దొంగ పారిపోయాడండి. పోయిందా? పోయింది. అయ్యా మాయగుడు. పదండి. లేకపోతే నాతో పెట్టుకుంటుందా? ఇందారి వరకు సెమీ స్లీపరే, ఇప్పుడు స్లీపరే. సీట్ ఖాళీగా ఉంది, ఆవిడ అత్తడేట. సార్ జడ్జెస్, మా దొంగల్ స్కిట్ ఎలా ఉంది సార్? నాగబాబు గారు బాగుంది, బాగా మెయింటైన్ చేశారు. సీను గెటప్, ఆ డిక్షన్, అక్కడక్కడ చూపించిన బాడీ లాంగ్వేజ్ వల్ల బాగుంది అనిపించింది. గుడ్. రోజా గారు తిప్పడ యాక్టింగ్ బాగుంది. సన్నీని వేలు బంగి తిమ్మంటే తిడతాడు కదా, తిట్టగానే పట్ పట్ రెండు పడే కొద్దికి సైలెంట్ అయ్యాడు. అమ్మో మళ్ళీ వెళ్తే ఆ టైమింగ్ చాలా బాగుంది, బాగుంది, చాలా ఎంజాయ్ చేశారు.